నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1950 సెప్టెంబర్ 17న ఆయన గుజరాత్లో జన్మించారు. ఇక ఆయన మన దేశాన్ని పాలించే విషయంలో ఒక అద్భుతమైన ధోరణి అవలంబించడంతో ఈసారి మూడోసారి మనం తనని ప్రధానిగా ఎన్నుకోవడం, ప్రధానిగా తన బాధ్యతలు అద్భుతంగా నిర్వహించడం, తన సెన్సిటివిటీతో పాటు ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఆయనలో ఎన్నో ఉన్నాయి. మనకు ఒక ఆదర్శ పురుషుడిగా ఆయన కనబడుతూ ఉంటారు. ఏ విషయంలో తీసుకున్నా కూడా ఆ పరిపక్వత ఆయనలో కనబడుతుంది. అటువంటి అద్భుతమైన క్వాలిటీస్తో ఆయన మన దేశాన్ని ఏలుతున్నారు. అది స్వయంగా మన దేశంలో ఏదైనా ఒక రంగం కావచ్చు, లేదా ఇతర దేశాలతో మనకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కావచ్చు, ఆయన అద్భుతమైన రాజనీతి కానీ అద్భుతమైన ఆలోచన కానీ మనకు ఆశ్చర్యం గొలుపుతూ ఉంటాయి. నిజానికి ఆయన గురించి సైద్ధాంతికంగా కాకుండా అసలు ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఒక ఆవు దూడను కూడా ప్రేమిస్తారు ఆయన. పిల్లల గురించి చక్కగా మాట్లాడతారు. పిల్లల విషయాల్లో చాలా విషయాలు ఆయన చెప్తూ ఉంటారు పిల్లలకి. దీనికి తోడు పాకిస్తాన్ లాంటి దేశానికి బుద్ధి చెప్తారు. ట్రంప్ లాంటి వ్యక్తికి కరెక్టు సమాధానం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా సాధ్యం ఒక మనిషిలో? చాలా కీలకమైన విషయాలు. మనం కూడా వాటిని చూసి నేర్చుకోగలిగే విషయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారు చాలా విషయాలు మనతో మాట్లాడతారు. వారి దగ్గర మనం ప్రధాని మోదీ వారి గురించి అడిగి తెలుసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో నిజానికి అంటే బాగా ఏదో థియరిటికల్గా మనం మాట్లాడే విషయం కాకుండా ఈరోజు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా చాలా గొప్ప క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయనేది మనకు తెలుసు. వాటి గురించి కాస్త మాట్లాడుకుందాం. సో ఎలా అర్థం చేసుకోవాలి మనం ఆయనను, ముఖ్యంగా ఫస్ట్ ఆయన యొక్క ఫిగర్ని, వ్యక్తిత్వాన్ని? అంటే ఆయన చెప్పేటటువంటి వాటిల్లో మనకి ఈరోజు చెప్తున్నటువంటి చాలా విషయాలంటే స్వచ్ఛ భారత్ లాంటివి గ్రౌండ్ లెవెల్లో ఆయన అహ్మదాబాద్లో కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపించిన తర్వాత మనకు తెలుస్తుంది ఒక క్లీన్ సిటీ ఎట్లా ఉందని. అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆయన మళ్ళీ తీసుకొచ్చి దేశం స్థాయిలో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఆయన పాలసీస్ కూడా మీరు చూసినట్లయితే ఒక విధమైనటువంటి ఎంపతీని కనిపిస్తుంది అన్నమాట. సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మనకి ఎటువంటి అంటే సమస్యలు ఉన్నాయని తెలుసు మనకి, అది ఇంత తీవ్రమైన సమస్య అని మనకు దాని గురించి మనం ఆలోచించలేదు. ఆ సమస్యను మనం అసలు పట్టించుకోలేదు, భారతదేశం పట్టించుకోలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్. మీరు రెడ్ ఫోర్ట్ మీద నిల్చొని మీరు టాయిలెట్స్ గురించి మాట్లాడడం ఏంటి అనేటటువంటిది ఒక రెడిక్యూలింగ్ పొలిటికల్గా మనం మాట్లాడాలంటే హేళన చేస్తాం. కానీ ఈయన మాట్లాడాడు. ఈయన మాట్లాడినటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీకు బయట లేడీస్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా పర్సనల్ రిస్క్ ఫేస్ చేయడము, చాలా సామాజికంగా చాలా ఒత్తిడికి గురి కావడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం, ఇటువంటివి జరుగుతాయి. కానీ అవి జరుగుతున్నాయనంటే మీకు నాకు తెలియదు, ఆయనకే తెలిసింది. ఎందుకంటే ఆ సమాజంలో ఉన్నటువంటి మనం చూడలేనటువంటి సమస్యలు, మనం వాటిని గుర్తించలేనటువంటి సమస్యలు, కానీ పర్టికులర్గా ఉమెన్కి, చిల్డ్రన్కి, ఒక స్కూల్స్లో గర్ల్స్కి టాయిలెట్స్ లేకుండా పోవడం, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరమైన సమస్యలు, చాలా బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఆయన చూడగలిగారు. దానికి పరిష్కారంగా ప్రయత్నం చేయగలరు. ఒక ప్రధాని అంటే పెద్ద పెద్ద భాషణాలు ఇవ్వడం, ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడడము, అదే చేస్తారు అని ఇప్పటిదాకా మనం అనుకున్నటువంటి స్థితిలో ఈయన వచ్చి దాకా మొత్తం దాన్ని మార్చి పడేసిన తర్వాత మీరు ఏ సమస్యనైతే, ఇంకోటి కూడా ఒక రాజనీతిగా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయాలి కదా. ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడం అనేది రెండు రకాలు. మీరు దానిపైన ఇది ప్రామిసులు చేసి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడమా, ఇంప్లిమెంట్ చేయడమా. ఆ ప్రామిస్కి యాక్చువల్గా వాళ్ళ లైఫ్ మార్చేటటువంటి ప్రామిస్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడికి పొలిటికల్ క్యాపిటల్ అంటూ ఉంటుంది. ఒకసారి గెలవంగానే నార్మల్గా హనీమూన్ పీరియడ్ అని, ఫస్ట్ ఇయర్ అని, ఈవెన్ మనం పేపర్లో మనం మాట్లాడతాం. మీరు నరేంద్ర మోడీ గారిని చూడండి, గ్యాస్ కనెక్షన్స్ ఆయన గెలిచిన తర్వాత మధ్యతరగతికి ఏం చెప్పారు? మీకు కూడా సబ్సిడీ వస్తుంది, మీకు నిజానికి సబ్సిడీ అవసరం లేదు, ఆ సబ్సిడీ మీరు వదులుకోండి,
మీరు వదులుకున్నటువంటి సబ్సిడీతో ఒక పేద కుటుంబంలో ఒక మహిళకి కట్టెల పొయ్యి వెలిగించుకొని అదంతా లంగ్స్లోకి వెళ్ళి చాలా ఇబ్బందికరం. లక్షల మంది ఒకసారి వదులుకున్నారు. అది అవసరం లేదు, స్ట్రైట్గా కట్ చేయొచ్చు. ఇట్లా ఉన్నారు, మీకు అసలు ఎలిజిబిలిటీ ఏంటి, మీకు ₹1,00,000 జీతం వస్తుంది, మీకేంటి ₹300 ₹400, కానీ అడిగి చెప్పారు మీరు వదులుకోండి అనేసి. ఆ వదులుకున్నటువంటి వాళ్ళేం బ్యాడ్గా ఫీల్ అయి ఉండేవాళ్ళేమో ఒకవేళ కనెక్షన్స్ ఇవ్వకపోయినట్లయితే. కానీ వాళ్ళకి మన కళ్ళ ముందరే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ ఇలా ప్రతి ఒక్కరు మన కళ్ళ ముందరే పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్స్ వచ్చాయి. దీనికి ఇంకోటి కూడా చూద్దాం. ఈ గ్యాస్ కనెక్షన్స్ చాలా విస్తృతంగా రాకుండా ఉండడానికి ఆర్థికంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్, మనం అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి. రెండోది ఏంటి, సబ్సిడీ బర్డన్. ఇప్పుడు ఆల్రెడీ మధ్యతరగతికి ఆ రోజుల్లో మధ్యతరగతికి ఇస్తున్న సబ్సిడీనే ఎక్కువ మందికి ఇవ్వాలంటే ఎక్కువ కాదు. కాబట్టి అదే సబ్సిడీ మోర్ టార్గెటెడ్గా ఎవరికైతే యాక్చువల్గా అవసరం ఉందో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సబ్సిడీని అట్లు మార్చారు, దాన్ని కొంత పెంచారు. దీనివల్ల ఏమైందంటే ఆడవాళ్ళకి ఎంత ఇది, ఇంట్లో ఎంత ఇది వచ్చింది, ఆ సమయాన్ని వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కానీ బయటికి వెళ్ళి కిలోమీటర్ల దాకా వెళ్ళి కట్టెలు తీసుకొచ్చే పరిస్థితి నుంచి ఇది ఒక ప్రధానమంత్రి నిజంగా మాట్లాడుకుంటే ఈ రోజు తర్వాత ఒక ప్రధానమంత్రి ఆలోచించాల్సింది కాదు. కానీ దురదృష్టవశాత్తు ఒక ప్రధానమంత్రి 70 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మన దేశంలో ఉండింది. ఆయన ఆలోచించారు. ఇంకొకటి సార్, ఇళ్లలో కరెంట్ లేదు, కొన్ని గ్రామాలకి కరెంట్ లేదు. అది కరెంట్ లేదన్న సంగతి కూడా మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆ కరెంట్ అది రెక్టిఫై చేశారు. అంటే ఇక్కడ పేదరికం నుంచి ఆయన రావడం వల్ల అతను ఆ అనుభవాన్ని తీసుకోగలిగారా, లేకపోతే అందరి గురించి ఆలోచించడం వల్ల ఆ కంప్లీట్నెస్ వచ్చింది అనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన పేదరికం ద్వారా రావడం వల్ల ఇది వచ్చింది అనేది ఒకవేళ అది కారణం అయి ఉండొచ్చు, కానీ అదే కారణం మాత్రం ఖచ్చితంగా కాదు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎంత పేదవారో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించలేదు? ఆలోచించవచ్చు కదా, పవర్ చేతిలో ఉండి కూడా ఆలోచించండి. పవర్ చేతిలో ఉంచడం ఉన్నారు, మనకు తెలుసు కదా. రాజకీయ నాయకులు నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఎలా మారుతున్నాడు. చాలామంది మధ్యతరగతి నుంచి వచ్చే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు మధ్యతరగతి ఏంటంటే మనం ఆస్ట్రోనాట్ గురించి మన ఇస్రోలో పనిచేయడానికి మనం ఆస్ట్రోనాట్ కావాలనో లేదా ఇస్రో గురించి రాయడానికి అటువంటి కాదు కదా. మనకు అదే నేను చెప్తున్నా, ఎంపతి అనేది ఉండాలి. వేరే వాళ్ళ సమస్యను కానీ పక్క వాళ్ళ సమస్యను కానీ ఆలోచించాలా, పక్క వాళ్ళ దృక్కోణం ఏంటి, ఈ సమస్య వాళ్ళకి ఎందుకు ఉన్నది అనేది, ఆ ఎంపతి అనేది చాలా గొప్ప క్వాలిటీ. ఒకానొక సందర్భంలో కూడా సార్ శ్రీవారి అన్నం తినండి అని చెప్పి మిల్లెట్స్ తినండి అని అంటారు. తర్వాత అక్కడున్న లోకల్ మహిళలతోటి ఈ ఫంక్షన్స్ అయినప్పుడు చాలా అన్నం మిగిలిపోతుంది, మరి ఆ అన్నాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, తర్వాత లేదా దాన్ని వినియోగించడం, ఇవి కూడా మాట్లాడుతున్నారు ఆయన. అంటే అంత మైన్యూట్ విషయాలకి రావడం అనేది దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మరి? అంటే అది ఆయనకి ఇన్స్టింక్ట్ అనాలా? అంటే గ్రౌండ్కి టచ్ అయినటువంటి లీడర్ ఉండడం మొదటిది. ఆయిల్ తక్కువ అంటే కొంత అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నుంచి ఆ బేస్కి టచ్ అయినటువంటి లీడర్ అయి ఉండడం. రెండోది నేను అగైన్ చెప్పినట్టు ఆ సమస్యను ఏంటిది, దీనికి ఎట్లా చేద్దామని ఆలోచించేటటువంటిది. ఈ రెండు ఇక్కడ కలిసి ఉన్నాయన్నమాట. కలిసి ఉండడం అనేటువంటి దానివల్ల ఏమైందంటే మీకు ఆ సమస్యలను పరిష్కారం కూడా వచ్చింది, ట్రాకింగ్ వచ్చింది. సేమ్ టైము చాలామందికి ఆ పరిష్కారం చూపించినా కానీ దాని టెక్నాలజీ ఉపయోగించుకోవడం, ఈ స్థాయి నుంచి ఆ స్థాయి దాకా. మీరు కరెంట్ కనెక్షన్లు ఇచ్చినప్పుడు అయితే ఇంత నెంబర్ అని ఇచ్చారు కదా, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారని ట్రాకింగ్ జరిగింది. ఏ విలేజెస్లో ఎక్కడ లేదు, ఎన్ని ఇస్తున్నారు, ఈరోజు ఎన్ని ఇస్తున్నారు, రేపు ఎన్ని ఇస్తున్నారు, పిఎంఓ నుంచి ట్రాకింగ్ జరిగింది. అది అన్ని గ్రామాలకు కూడా అది ఎన్ని గ్రామాలకు వచ్చేదాకా వదిలిపెట్టలేదు దాన్ని. అలాగే ఎన్ని ఇళ్లలో కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఊళ్ళో కరెంట్ కనెక్షన్ ఉంటే మన ఇంట్లో ఉండాలి కదా. మనకు తెలుసు చాలా ఇళ్లలో కరెంట్ కనెక్షన్స్ లేవు. మీరు అంటే మనం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న కొంత మంచి ఉన్నది, కానీ మీరు ఒకప్పుడు బీమారు స్టేట్స్ అన్నటువంటి యూపీలో కానీ బీహార్ కానీ, నేను బీహార్ తిరగలేదు కానీ యూపీ తిరిగాను, మధ్యప్రదేశ్ కూడా. మీరు వెళ్ళినట్లయితే చాలా గ్రామాల్లో చాలా ఇళ్ళకి కరెంట్ ఉండదు, కరెంట్ వెళ్ళిపోతుంది లేకపోయినా కానీ. 24 గంటలు కరెంట్ ఉండాలనేది. 24 గంటలు కరెంట్ ఉండదు, దానివల్ల మళ్ళీ పరిశ్రమలకు ఎంత ఇది ఉంటుంది, పారిశ్రామిక వర్గం ఎంత ఇది అవుతుంది. ఇవన్నీ ఆయన ఆలోచించ కొంత ఒక ఆలోచన విధానం టిపికల్ పాలిటీషియన్స్ కంటే డిఫరెంట్ ఉన్నటువంటి. నా వ్యక్తిగత ఉద్దేశంలో ఇది ఆయన యొక్క బహుశా ఇది ఆర్ఎస్ఎస్ అప్బ్రింగింగ్, చిన్నప్పటి నుంచి స్వయం సేవక అయి ఉండడం,
అది వాళ్ళు సమాజంలో ఎక్కువగా కలిసి ఉండడం, ఈయన వ్యక్తిగతంగా సమాజంలో కలిసి ఉండడం, అది బహుశా ఆయన చిన్నప్పుడు మాస్టర్జీ గారు వాళ్ళు చెప్పినటువంటిది. అది మీరు అబ్జర్వ్ చేయండి, ఏంటి సమస్యలు, ఇటువంటి చూడండి, ఇది ఎట్లా సొల్యూషన్ ఉంటుంది, ఇవన్నీ ఆయనకి మొదటి నుంచి ఉన్నట్టు. అండ్ డిసిప్లిన్ విషయంలో కూడా మనకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సార్. ప్రధాని మోదీ ఆయన యోగా డే ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే కానీ, ఎన్నింటికి యోగా లేస్తారు? లేయడం కానీ, ఉపవాసం ఉండడం కానీ, ఈ ఉండడం కానీ, అన్నిటికంటే మనం విమర్శిస్తాం, మనం గుడ్డలు బాగా వేసుకుంటాం. ఆయనతో ఒకసారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పానట, నాకు ఇది ఉన్నప్పుడు కూడా బాగా ఉతుక్కొని నీట్గా డ్రెస్ చేసుకొని ఉండడం. అంబియన్స్ మనం వెళ్ళేది ఎవరికైనా ఉన్నప్పుడు మనకు ఉన్న దాంట్లో కూడా మనం బాగా ఇచ్చాలి. మీకు ఇది నార్మల్గా కొన్ని సమాజాల్లో మీకు కనిపిస్తుంది. మీరు బాంబే కానీ వెళ్ళినట్లయితే, బాంబేలో రూరల్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగానికి వచ్చేటప్పుడు చూడండి బ్రహ్మాండమైన అంబియన్స్తో వస్తారు. అది డిసిప్లిన్. అది ఓకే. మీరు మిలిటరీలో ఉన్నప్పుడు ఎక్కడ కానీ షేవింగ్ ఇది కానీ మీరు అట్లా చూడరు. ఇష్టం వచ్చినట్టు మిలిటరీ డ్రెస్ ఎప్పుడు ఉండదు, ఉండదు. కామన్ ప్రాంప్ట్గా అంటే ఉంటుంది. యుద్ధం టైంలో అది వేరే. అదేంటంటే అది సెల్ఫ్ డిసిప్లిన్. అది మీ చేయడం అనేటువంటి దాని రోజు షేవింగ్ చేసుకుంటాం, రోజు షేవింగ్ చేసుకోవడానికి కాదు, లేదా మంచిగా గుడ్డలు వేసుకున్నాము, బాగా ఉతికినటువంటి బాగా పెట్టుకొని గుడ్డలు వేసుకున్నాము, బాగా కనిపించడానికి ప్రయత్నం, కనిపించడం అది వ్యానిటీ కాదు, అది పార్ట్ ఆఫ్ ది సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. అంటే ఈయనకి ఎక్కువగా డిసిప్లిన్ ఉందా వీరికి? అంటే డిసిప్లిన్ ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోయినట్టయితే 24 గంటల్లో కనీసం ఒక 5-6 గంటలు వదిలేస్తే, నిద్రపోయినప్పుడు వదిలేస్తే కంటిన్యూస్గా పనిచేస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. అది కష్టం. అది ఓన్లీ అదే 4-5 గంటలు తప్పితే తీసుకునేది ఉండదు. కంటిన్యూస్గా ఉండడంటే అది ఆ డిసిప్లిన్ లేకుండా ఉంటే కాదండి. రకరకాల ఒత్తిడిలో ఉండి మీరు రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా చేయాలంటే మీకు ఆ సెల్ఫ్ డిసిప్లిన్, అంటే బయట వాళ్ళు చెప్పింది ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అది లేకుండా ఉంటే మాత్రం వీళ్ళకి. అంటే ముఖ్యంగా మన ఇండియన్ స్టైల్లో కనుక ఆలోచిస్తే 8 గంటలు డ్యూటీ చేయడానికి అల్లకల్లోలం అయిపోతుంటారు ఇక్కడ మనకి. బట్ మీరు అన్నట్టు 16 గంటలు పని చేయడము, అది కూడా ఉత్సాహంగా, మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తూ, హెల్త్ మెయింటైన్ చేస్తూ, ఆ స్ట్రెస్ని ఎక్కడ మొహంలో అది కనబడదు. ఏజ్ కూడా ఉంది కదా, ఇప్పుడు 75 ఏళ్ళు. ఆయన ఇంకా మనందరికంటే స్మార్ట్ ఉంటారు. ఆయన ఆ గ్లో కనబడుతుంటుంది. సో ఆ రిచ్నెస్ అనేది డబ్బు పెట్టడం వల్ల వస్తుందా, మానసికంగా వస్తుందా? అది ఎప్పుడైనా మీరు చూడండి, పెద్దవాళ్ళని మనం అదనే కాదు ఎవరైనా కానీ చూసినట్టయితే వాళ్ళలో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఇన్నర్ గుడ్ క్వాలిటీస్ వల్ల వచ్చేటటువంటి గ్లో డిఫరెంట్గా ఉంటుంది. మేకప్ చేసుకున్న గ్లో ఇది ఉండదు కదా, అది డిఫరెంట్గా ఉంటుంది. అది ఆ గ్లో అనేటటువంటిది అంటే మనం ఈ కెమెరాలో కనిపించకపోవచ్చు, పర్సనల్గా మనం ఎప్పుడు కలవలేదు. హీ హ్యాస్ దట్ చార్మ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డిసిప్లిన్, ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ ఇన్నర్ డిసిప్లిన్. అది ఆయనకు ఉంది. ఎవరిదో ట్వీట్ చూశాను నేను, ఏంటి ఈయన ఈ వయసులో కూడా మాకంటే స్మార్ట్గా ఉన్నారని. వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళే, నేను చాలా రోజుల క్రితం చూశాను. సో ఆ గ్లో కనబడుతుంది. అంటే అది ఏమిటి ఆ గ్లో, ఆ ఆరాలో అంత గ్లో ఉండడానికి మీరు అన్నట్టు ఆ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ఉండడం అయితే. ఇంకోటి కూడా ఏంటంటే మీరు గమనించినట్టయితే సాధారణంగా మనకు 99.99%కి ఏదైనా అవమానం జరిగినట్టయితే అది కొద్దిగా బాధగా అనిపిస్తుంది. ఈయన బహుశా బాధపడ్డా లేదా అన్నటువంటిది మనకు తెలియదు. మీరు చాలా అవమానకరంగా ప్రవర్తించడం ఉన్నాయి. ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి కాకముందు వీసా రద్దు చేశారు, మీకు గుర్తుంది లేదా, అమెరికా వాళ్ళు. తర్వాత అమెరికాలో వార్తలు అనుకుంటా న్యూస్, యూనివర్సిటీ ఒకదానికి ఇన్వైట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఇది చాలా ఒక దేశానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు అనుకుంటాను అప్పుడు అది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. అయినా కానీ ఆయన పిఎం అయిన తర్వాత వ్యక్తిగతంగా నేనేమనుకున్నా అంటే, లాజికల్గా మీరు వీసా క్యాన్సిల్ చేశారు కదా, ఆయన కొద్దిగా పర్సనల్గా తీసుకొని, ఆయన తీసుకోలేదు. పర్సనల్గా ఎందుకు తీసుకోలేదంటే దిస్ ఈజ్ పర్సనల్, దిస్ ఈజ్ అఫిషియల్, ఆ క్లియర్ కట్ ఇది ఉన్నది. ఒకవేళ పర్సనల్గా జరిగి ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు శంకర్ సింగ్ వాఘేలా గారికి మీరు కలిసి చిన్నప్పటి నుంచి పనిచేశారు. తర్వాత ఇద్దరికి రాజకీయ విభేదాలు ఉన్నాయి, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను అనుకుంటాను. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా ఈయన వెళ్ళారు. ఒక దీని ప్రకారం ఈవెన్ దిగ్విజయ్ సింగ్ గారి ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్ అయితే ఈయన వెళ్ళారంట. మరి దిగ్విజయ్ సింగ్ ఎటువంటివాడో మనకు తెలుసు. సో ఆయన ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్తారు, ఇదంతా ఇది కాదు, మేము పర్సనల్గా అట్లా ఉండము, ఇది రాజకీయం బయట ఉన్నటువంటిది కాదు, వ్యక్తిగతంగా ఇది ఉంటుంది. ఈవెన్ ఫారెన్కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా గిఫ్ట్లు తీసుకెళ్ళడం, అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని తల్లికి ఆ రోజు చీర తీసుకెళ్ళడం, ఇవన్నీ చేశారు. అంటే ఇంకోటి కూడా లేండి, ఈయన
పాలిటిక్స్, ఈ డిప్లొమాట్ దాంట్లో ఈయన చాలా రూత్లెస్ వ్యక్తి, అందులో ఎటువంటి సందేహం ఏం లేదనమాట. అన్నీ ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్తున్నారు కాబట్టి నెత్తి మీద బాంబులు వేయడం అంటే అది మాత్రం కాదు. అది వేసారు కదా తర్వాత. సో ఇవి అంటే మంచితనం కూడా ఒక విధమైనంత వరకు మంచితనం, దానికి ఆ కూడా limit మంచితనం ఉంది. చూపిస్తాడు, అంతవరకు అయింది. తర్వాత మీకు గుర్తుందో లేదో చెన్నైకి మన చైనీస్ దీన్ని తీసుకురావడం, అధ్యక్షుడిని తీసుకొని వచ్చి అంతా జిన్పింగ్ చూపించి మహాబలేశ్వరం దాన్ని అదంతా మహాబలేశ్వరం అంతా చూపెట్టడం. చూపించడం ఇవన్నీ చేశారు. ఆయన తరఫు నుంచి ఆయన స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు, మన తరఫు నుంచి, దేశం తరఫు నుంచి ఆయన ప్రయత్నం చేశారు. అది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ఉందో లేదో అనేటటువంటి తర్వాత సంగతి. మన ప్రయత్నం మనం చేసాం. ఆయన ఫుల్గా వెళ్ళి చేశారు పాకిస్తాన్కి కానీ చైనాతో కానీ. అది వాళ్ళ దురదృష్టం. వాళ్ళు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, చాలామంది నియంత పోకడ అని విమర్శిస్తూ ఉంటారు, చాలామంది విమర్శిస్తారు. ఈవెన్ మనకు కూడా ఒకసారి ఆలోచించినప్పుడు, ఇంటెలెక్చువల్గా ఆలోచించినప్పుడు అవునా అనే ఫీలింగ్ ఒక్కో సందర్భంలో ఇట్లా వచ్చిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ? అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి స్టబర్న్గా ఉండడమా, లేదా నిజంగా నియంతగా మనం అర్థం చేసుకోవాలి ప్రధాని మోదీని? అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత దాన్ని తీసుకోవడమా, లేదా మీరు రైజ్ చేసే పాయింట్స్ నేను ఆల్రెడీ ఆలోచించాను కాబట్టి ఇది ఎట్లా అయినా వెళ్ళాలి. ఒకవేళ ఆయన నియంతాన్ని విమర్శిస్తున్నానంటే అదే ఒక ఆక్సిమోరాన్. ఒక నియంత దగ్గర మీరు విమర్శించడానికి అవకాశం ఉండదు, మీరు బతకరు తర్వాత మీరు విమర్శిస్తే, అంతే కదా. మరి వీళ్ళందరూ రోజు టీవీలో వచ్చేసేసి విమర్శించడం ఎట్లవుతుందో ఒకవేళ భారతదేశంలో నియంతృత్వం ఉంటే? లాజికల్ కాదు కదా. కాంగ్రెస్ ఎంపీ ఎవరో నేను ముక్కల కింద నరికేస్తానని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన ఎంపీ అయిన తర్వాత. మరి నరేంద్ర మోడీ గారు నియంతృత్వం అయితే అటువంటి మాటలు, చాలా అసభ్యంగా మాట్లాడిన మాటలు, నేనేదో ఏఐ జనరేట్ చేసిన వీడియోలు బీహార్లో తీయడం, ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి? ఒక నియంత ఉంటే, ఒక నియంత పరిపాలనలో అలా చేయగలుగుతామా? ఇదంతా ఏంటంటే మాకు నచ్చలేదు కాబట్టి మీరు నియంత, మేము చెప్పినట్టు లేదు కాబట్టి బ్రాండ్ వేయడం అనమాట. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సర్టిఫికేట్ ఇవ్వడం, లేదా కమ్యూనిస్ట్ వాళ్ళు డెమోక్రాటిక్ పీపుల్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు నియంతో ఎవరికి నియంత కాదో ప్రెస్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారనమాట. అది ఎలా వీలవుతుంది? మీకు టీవీ డిబేట్లో రోజు తిడుతూనే ఉన్నారు కదా ఆయన్ని. మరి మీరు నియంత్రణ ఎలా తిడతారు? టీవీ డిబేట్లు ఎట్లా నడుస్తాయి నియంతృత్వంలో? నడవు కదా. ఇది ఊరికనే మాట్లాడడం తప్పితే గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉండడం. కోపం విషయంలో ఎలా ఉంటుంది సార్? ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆ కోపాన్ని అణుచుకుంటున్నట్టుగా మనం చూసిన సందర్భం ఉంది. కరణ్ థాపర్తో ఇంటర్వ్యూ కరణ్ థాపర్తో మీరు ఇంటర్వ్యూ చూశారు. రాజీ సర్దేశాయ్తో బస్సు స్టెప్స్ మీద కూర్చోబెట్టిన ఇంటర్వ్యూ చూసాను. అది ఇప్పుడు ఎక్కడన్నా ఉంటే అది మళ్ళీ చూడొచ్చు. అంటే దీస్ పీపుల్ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. కరణ్ థాపర్ కానీ వీళ్ళు కానీ, మీరు ఒక లెవెల్ వరకు మీరు ఎంత సీరియస్గా ఇంటర్వ్యూ చేసినా ఒక లెవెల్ దాటి ప్రవర్తించడం అనేది అది వాళ్ళకు ఉండాలా. ప్లస్ రాజీ సర్దేశాయి చేసినటువంటి పనులకు అసలు ఇంటర్వ్యూ ఇవ్వడమే పెద్ద ఇది. అటువంటిది బస్సు మెట్ల మీద కూర్చోబెట్టాలంటే పర్లేదు, దానికే ఇది లేదు. కానీ ఏంటంటే మీరు మీ స్థాయి ఏంటి అన్నది చూపించాలండి. ఇప్పుడు దీంట్లో ఒక ఇది ఉన్నదన్నమాట. మీరు అమెరికా రాష్ట్రపతి పక్కన మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, పక్కన కూర్చొని మీరు అమెరికా రాష్ట్రపతి అంత స్థాయికి వెళ్ళిపోతారా? ప్రధానమంత్రిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ మీరు ప్రధానమంత్రితో అంత స్థాయిలో ఉంటారుగా. వీళ్ళందరికీ ఏంటంటే మేము మంత్రులు ఎవరో డిసైడ్ చేస్తున్నాము, మరి ఆడియో టేప్స్ విన్నాం కదా, ఈ పవర్ అంతా వెళ్ళిపోయింది చేతుల్లోంచి. వెళ్ళిపోయినప్పుడు మీకు కోపం ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో ఇవన్నీ బ్రాండ్స్, అంతకంటే పెద్ద ఇదేం లేదు. దీన్ని ఒకవేళ నియంత అయినట్టు నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఎట్లా వీలవుతాయి? మీరు ఇంత రోజు ఆయన పట్టుకొని ఇష్టం వచ్చిన తిట్టడం వీలు కాదు కదా నియంతల్ని. ఇంకొక విమర్శ, ఇప్పుడు మీరు ఇందాక బట్టలు మంచిగా వేసుకోవడం, కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు అని అంటారు. అది అసలు దాని మీద ఏంటి నాకు అర్థమే కాదు. కాస్ట్లీ బట్టలు ఏముందండి? ఇప్పుడు మీరు ఖాదీ మీరు చూస్తున్నాం కదా, మనం బట్టలు కొంటున్నాం. ఐ డోంట్ థింక్ చాలా వరకు ఆయన ఖాదీ ఏంటి నాకు అర్థమే కాదు. కొంచెం అది ఆ డ్రెస్ ఇది వెస్ట్ అనేటటువంటిది కదా, అది నార్మల్గా వేసుకునేటటువంటి లేదు, కాస్ట్లీ లక్షల్లో ఉంటుంది అనేది, బ్రాండెడ్, అది సపరేట్ దానికి డిజైనర్స్ ఉంటారు యాక్చువల్లీ. అవి అటువంటిది మరి ఉన్నారంటే ఎవరో కూడా చెప్పొచ్చు కదా. అంటే సపరేట్ డిజైనర్ వేరే తనకు. ఫర్ ఎగ్జాంపుల్
మరి టీ షర్ట్ వేసుకున్న దానికి టీ షర్ట్ ఎన్ని వేల కోట్ల ఇండస్ట్రీ నుంచి వచ్చిందో మనకు తెలియదు కదా. ఆఫ్ కోర్స్. మరి దాని కాస్ట్లీ ఇంకోటి ఇది ఇక్కడ ఒక్క మనకు కనిపించేది ఏంటంటే ఒక విధంగా ఒక పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి లీడర్ అయితే మనం ఇది చాలా సమాజంలో మనం చూస్తాం. ఒక పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లీడర్ అయినా కానీ ఏ వ్యక్తినైనా కానీ తక్కువగా చూడటం అనేటటువంటిది. ఆయన మంచి గుడ్డలు వేసుకుంటే ఆ మంచి గుడ్డలు అందరూ మంచి గుడ్డలు వేసుకున్నారు కదా. ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మంచి గుడ్డలు వేసుకోలేదా? తక్కువగా చూడడం. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈయనేంటి మంచి గుడ్డలు వేసుకున్నారు? ఆయన ప్రధానమంత్రి అయినా సరే ఈయనేంటి మంచి గుడ్డలు వేసుకుంటున్నాడు? ఆ మనస్తత్వం, అది మన యొక్క మనస్తత్వాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇంతకంటే ఇంకేం లేదు. అండ్ మీరు అన్నట్టు టీ షర్ట్లు కూడా కాస్ట్లీ ఉన్నాయి కదా, అదే వేసుకుంటాం. ఇక టీ షర్ట్స్ మన ఇప్పుడు బంజారా హిల్స్కి వెళ్ళి కొనడానికి ట్రై చేయండి, ఎన్ని వేలు అవుతుందో చూద్దాం. ఒక అపోజిషన్ లీడర్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా టీ షర్ట్లు. మరి ఆ టీ షర్ట్ మీద ఎందుకు నమ్మకాలు ఉండవు? అది మాట్లాడచ్చు కదా. రాజకీయ నాయకులు వేసుకున్న గుడ్డలు లేదా వాళ్ళకు ఉన్నటువంటిది, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నటువంటి కార్లు అవి వీటి గురించి మనం మాట్లాడదలుచుకుంటే డెఫినెట్గా మాట్లాడచ్చు. పైగా వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ లేకుండా కోట్ల రూపాయల కార్లు ఎక్కడి నుంచి వచ్చాయని అది లేదు. ఏంటంటే మనకంటే అదే నేను చెప్తున్నాను కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ప్రధానమంత్రి కూడా కాకుండా ఆయన మొట్టమొదటిసారి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి. ఓకే, మీరు గమనించినట్టే అంటే చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పవర్ సర్కిల్కి ఎటువంటి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చినటువంటి ఆయన. ఇంతకుముందు ఉన్నటువంటి రీజనల్ లీడర్స్ ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయలేదు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ పవర్ సర్కిల్కి కానీ ఆ లుటియన్ సర్కిల్ కానీ ఎటువంటి కనెక్షను లేకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి ఆయన టోటలీ అవుట్ సైడ్ దట్. అది ఏంటంటే ఒక పవర్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, మేము మా వల్లే దేశం నడుస్తున్నట్టు. అప్పుడు ఏంటంటే హూ ఇస్ దిస్ అప్స్టార్ట్, ఎవరితను? చాలా విమర్శలు వ్యక్తిగతంగా ఆయన మీద వచ్చేటువంటి విమర్శలు వీళ్ళకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి మనస్తత్వం మీద. నీకేం తెలుసు, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా రాదు, ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి వాళ్ళు కామరాజ్ నాడార్ గారు 4వ తరగతి కూడా పాస్ కాలేదు. మరి అంతకంటే గొప్ప లీడర్లు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి స్వాతంత్ర సమరంలో ఎటువంటి లీడర్లు వాళ్ళు ఏం చదువుకున్నారు అంటే కొంతమంది లాయర్లు ఉన్నారు అనుకోండి, నార్మల్గా జనరల్గా కూడా ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు లాయర్లు ఉన్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, ఆయన కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆయన, వరాలు చేసుకున్నటువంటి ఆయన. ఇక్కడ ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఆ సర్కిల్లో కూర్చున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ మేము పరిపాలిస్తున్నాము, వీడెవడు రావడానికి అనేటువంటి మనస్తత్వం దానికి ఉన్నటువంటిదే. దానివల్ల ఏమవుతుందంటే ఒక విధంగా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ వీక్నెస్సే బయటకు వచ్చింది అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ ఆర్ఎల్ఎన్ రావు గారు. చాలా మైన్యూట్ విషయాలు చెప్పారు, కానీ సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఉన్నాయి విషయాలు. ఏంటంటే ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఆయన యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టరైజేషను, మనం నేర్చుకోవాల్సిన అంశాలేవో మనకు ఖచ్చితంగా అర్థమవుతూ ఉన్నాయి. సో వ్యూవర్స్, మీరు కూడా ఈ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగింది అంటే ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఎటువంటి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి, దేశానికి మన యువతకు కానీ ఎలా మార్గదర్శకం అయ్యారు, ఆయన భవిష్యత్తుకు ఎలా మార్గనిర్దేశనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.